లేకుండా పోరాటం చేశారు. ఆట జగన్ నువ్వు పెట్టావు, వేట ఎవరు నేను చూస్తాను చెప్పాను, చెప్పినట్టే వేటగాడిలాగా జగన్ కూడా చూపించాం. అంతేలా ఈ విజయంలో ప్రతి ఒక్క తెలుగు అందరికీ ముందు మనం చేస్తున్నాం. ఇది ప్రజల విజయం. అంతేలా ఇప్పుడు నేను కోరిక ఒకటే, మీ అన్ని రంగాల్లో సమస్యలు ఉన్నాయి, ప్రతి ప్రజలకి సమస్యలు ఉన్నాయి, నేను కాదన్ను. కానీ చంద్రబాబు నాయుడు గారు డే వన్ నుంచి ఆయన ఇచ్చిన హామీలన్నీ నిలబెడతారు తప్ప మాట తప్పడం మడం తప్పడం ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అందువల్ల లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్గా చెప్పిన దానికంటే ఎక్కువ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టించి ఏదో చేయాలి. సంపద సృష్టించకుండా అప్పు చేసి ఎన్నాళ్ళు అడుగుతున్నాం. జగన్మోహన్ చేసింది అదే, అప్పులు చేసి నడిపారు తప్ప సంపద సృష్టించలేదు. అందువల్ల మేము కోరిక ఒకటే, ప్రజలందరినీ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు యువతకి అందరికీ మంచి భవిష్యత్తు ఇస్తారు. డెఫినెట్గా మనం తెలుగు అని చెప్పి కాల్ రెగ్యులేషన్ లాగా చేసి సత్తా దమ్మున్న బిల్లు చంద్రబాబు నాయుడు చేస్తున్నాం. జై హింద్. కొన్ని విషయాలు మాత్రం మనం అర్థం చేసుకోవాలి. బాబు గారు కానీ కేంద్ర నాయకత్వం కానీ మన గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ప్రతి దీంట్లో కూడాను ప్రతి పాలకులు కూడాను వ్యవస్థలని చక్కదిద్దే పనిలో మాత్రమే ఉన్నారు. 50 రోజుల నుంచి కూడా వ్యవస్థలను చక్కదిద్దడం ఏంటండి? మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది, మరి ఇప్పుడు కొత్తగా వ్యవస్థలను చక్కదిద్దడం ఏంటని చెప్పి మీరు అనుకుంటున్నారు. 70 సంవత్సరాలు ఈ వ్యవస్థలన్నింటినీ కూడా స్థిరీకరించడానికి ఇంతకుముందు నాయకులందరూ పనిచేస్తే గత 5 సంవత్సరాల్లో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడం మాత్రం జరిగింది. అవునా కదా? ఏ వ్యవస్థ తీసుకున్నా, విద్యా వ్యవస్థ కానివ్వండి, వైద్య వ్యవస్థ కానివ్వండి, పారిశ్రామిక వ్యవస్థ కానివ్వండి, బ్యూరోక్రటిక్ వ్యవస్థ కానివ్వండి, ఇది అది అని కాదు. విద్యా వ్యవస్థలో అయితే కనుక మాతృభాషని మర్చిపోండి, మనందరం ఆక్స్ఫర్డ్కి వెళ్దామని టోఫిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్కూల్లో, కానీ పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలు మాత్రం లేవు. అదేవిధంగా వైద్య వ్యవస్థలో తీసుకుంటే కనుక ఆ రోగి స్త్రీ అయిపోయాడు. కానీ నిజంగా నిన్న మనం చూస్తే కార్పొరేట్ వైద్యశాలలు వీళ్ళందరూ వెళ్ళి ఏం చేశారు, 1600 కోట్లు మాకు ఇవ్వాలండి, మేము ఎలా వైద్యం చేయగలం అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అడిగితే దానికి ఏదో రకంగా మేము చేస్తాము, దయచేసి వైద్యం మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక మా వ్యవస్థ, పారిశ్రామిక వ్యవస్థ, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఆటో నగర్ అని మన విశాఖపట్నంలో పెట్టి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ ఇయర్లో మేము ఉన్నాం. 1973లో మరి ఆనాటి ముఖ్యమంత్రులు, ఆనాటి నాయకులు ఇక్కడున్న పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నిటికీ కూడా అనుబంధంగా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు రావాలి, ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చదువుకున్న వాళ్ళు చాలామంది ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళందరికీ కూడా భూతం ఇవ్వాలి, ఇంకో నలుగురికి ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో మరి ఇండస్ట్రియల్ ఏరియా అనే దాన్ని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేయటం. ఆ రోజు నుంచి మరి 50 సంవత్సరాల నుంచి వాళ్ళు పారిశ్రమలు నడుపుతా ఎంతోమంది లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఇవాళ 3rd జనరేషన్ 4th జనరేషన్ వాళ్ళు ఆ కంపెనీలు నడుపుతూ ఇదంతా చేస్తుంటే వీళ్ళందరి మీద 50 సంవత్సరాల తర్వాత ఒక చిన్న పేపర్ మొక్క జీవో నెంబర్ 5 అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ జీవో నెంబర్ 5 దాని ఉద్దేశం ఏంటో తెలుసా అండి? మీరు పరిశ్రమలు ఏ యాక్టివిటీకి అయితే పెట్టారో ఈ 50వ సంవత్సరం తర్వాత ఆ యాక్టివిటీ నడవట్లేదు, సో మీరు దీన్ని కమర్షియలైజ్ చేసుకోండి, ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరచి, లేకపోతే కనుక 50% మీకున్న ఆ స్థలం ఏదైతే ఉందో ఎకరం ఉండొచ్చు, లేకపోతే 1000 గజాలు ఉండొచ్చు, 500 గజాలు ఉండొచ్చు, అది ప్రభుత్వానికి ఇచ్చేయండి, మిగతా 50% మీకు కమర్షియల్గా మేము కన్వర్ట్ చేస్తామన్నారు. చాలా మంది స్థాపించడానికి మనం తయారు చేస్తాం, కానీ
మన ప్రణాళికలన్నీ ఆ రకంగా ఉంటాయి. కానీ ఉన్న పరిశ్రమల్ని మూసేసి మీరు దాన్ని కమర్షియల్గా మార్చుకోండి అని చెప్పడానికి ఒక మంచి ఉపాయం. అవునా? ఇది ఒక గొడ్డలి వేటి కింద పారిశ్రామికవేత్తల మీద పడింది. ఇది మన ఒక్క దీంట్లోనే కాదు, మొత్తం మన 13 జిల్లాల్లో ఉన్న ప్రతి పారిశ్రామిక వేళ మీద పడింది. అదేవిధంగా మనం ప్రస్తుతం మన 2014 సంవత్సరం నుంచి కానీ 2006లో ఎంఎస్ఎంఈ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. అంటే సూక్ష్మ చిన్న తరహా పరిస్థితికి ఊత విధంగా ఒక యాక్ట్ అనేది 2006లో తయారు చేయడం జరిగింది అఖిల భారత పాలసీలో. దాని ఉద్దేశం ఏంటంటే లోకల్గా చిన్న పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు అనేవి ఎక్కువ స్థాపించి వాటన్నిటికీ కూడా భారతదేశ వ్యాప్తంగా కానివ్వండి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, వారందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఇది క్రియేట్ చేయడం జరిగింది. 2014-19 వరకు బాగా నడిచింది. అక్కడ పైన ఎన్డీఏ గవర్నమెంట్లో కానివ్వండి, ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి. కానీ 2019 తర్వాత ఏం జరిగిందంటే, మీరు నడుపుతున్న పరిశ్రమలు కాదు, అవి కమర్షియల్ యాక్టివిటీస్ అని కొత్త భాషను చెప్పి మీరు పరిశ్రమలు నడపట్లేదు కాబట్టి వాటిని మూసేసి కమర్షియల్గా మార్చుకోండి అని చెప్పారు. ఇదేంటండి, మరి మన ఎంఎస్ఎంఈ యాక్ట్ ప్రకారం పలానా యాక్టివిటీకి వీటన్నిటికీ కూడా ఎంఎస్ఎంఈ ఒక నాక్ కోడ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చింది కదా, మరి పైన ఉంది మనకి ఇక్కడ లేకపోవడం ఏంటండి? మనం అంతా ఫాలో అయ్యేది భారతదేశ ప్రభుత్వం విధించిన ఎంఎస్ఎంఈ యాక్ట్ ప్రకారం. సరే సార్, అయితే న్యాయస్థానం ఉంది కదా, దాని నుంచి మనకు వేరే మార్గం లేదని చెప్పేసి న్యాయస్థానానికి వెళ్ళి పోరాడి మళ్ళీ అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఎంఎస్ఎంఈ యాక్ట్ కింద ఏ యాక్టివిటీస్కి అయితే పరిశ్రమ హోదా ఇచ్చిందో అవి మాత్రమే పరిశ్రమల కింద మేము లెక్కిస్తాం, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడానికి లేదని చెప్పేసి న్యాయస్థానంలో న్యాయమూర్తులు మన మీద దయించి చెప్తే ఇగో మళ్ళీ 2024 వరకు మేము నిలబడగలం. ఎంతమంది అండి? కొన్ని వేల మంది, లక్షల మంది పారిశ్రామికవేత్త అంటే ఏదో పెద్దగా ఒక 1000 కోట్లు పెట్టేసి ఒక 100 ఎకరాల్లో పరిశ్రమ నడిపేయడం ఆయన ఒక్కళ్ళే కాదండి. ఒక లేత్ మెషిన్ పెట్టుకుని ఆయన జీవనోపాధి ఆయన సంపాదించుకుంటూ ఇంకో 4 మనుషులకి ఆయన ఎంప్లాయ్మెంట్ ఇస్తారు చూడండి, ఆయన కూడా పారిశ్రామికవేత్తే. ఎవరైతే ఉపాధి క్రియేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలే. సో ఈ విధంగా జరుగుతున్న తరుణంలో 2024 ఎన్నికలు రావడం, పరిశ్రమలలో పనిచేసేవాళ్ళు, వారి కుటుంబ సభ్యులు, పారిశ్రామికవేత్తలతో అనుసంధానంగా ఉన్న ప్రతి వ్యవస్థలో ఉన్న వ్యక్తి ఎలక్షన్ రోజు వరకు ఎవరు ఏం మాట్లాడాల. ఎందుకు మాట్లాడలేదు? ఇందాక చెప్పాను కదా, వ్యవస్థల మీద జరిగిన దాడి వలన భయపడి ఎవరు ఏం మాట్లాడాల. కానీ వీళ్ళు చూపించారు, ఎలక్షన్ రోజుని కడుపులో ఉన్న మంట ఈ వేల మీదకి వెళ్ళింది. రిజల్ట్ ఇది. సో అందుకని కడుపు మంట ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ భావ వ్యక్తీకరణలో మన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని మనం హరించిన రోజుని అది చూపించాల్సిన టైంలో చూపిస్తుంది. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనసులో దాగి ఉన్న ఆ బాధని చూపించారు. దాని రిజల్టే ఎన్డీఏ ప్రభుత్వం, మహాకూటమి ప్రభుత్వం ఇక్కడ ఏర్పడటం. ఇదే విధంగా ఇందాక మా సోదరులు రామ్ గారు మతం మీద జరుగుతున్న దాడి అని చెప్పారు. ఒక మతం మీద జరుగుతున్న దాడి కంటే కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే మన సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిని మాత్రం మనం చెప్పొచ్చు. ఇక్కడ పుట్టిందండి నాగరికత అనేది, ఈ భారతదేశం మీద, ఈ గడ్డ మీద పుట్టింది నాగరికత. పారిశ్రామికీకరణ కూడా పుట్టింది మన భారతదేశంలోనే.
మొదటి ఉత్పత్తులు ఇక్కడి నుంచి మనం ఎగుమతి చేసేవాళ్ళం ఎప్పుడులో 17వ శతాబ్దంలో. చరిత్ర తెలిసిన వాడికి తెలుస్తుంది, కానీ ఆంగ్లం చదువుకుంటే చరిత్ర తెలియదండి. ఆంగ్లం చదువుకున్నంత మాత్రం చరిత్ర తెలియదు, మనం చెప్తే తెలుస్తుంది. ఎవరో వాళ్ళు వచ్చారు, దండెత్తారు మన మీద, ఇంతమంది చచ్చిపోయారు, మన వాళ్ళు ఇంతమందిని చంపేశారని చెప్తారు, కానీ దండెత్తినప్పుడు పోరాడిన వ్యక్తుల గురించి మన హిస్టరీలో ఎందుకు చెప్పం కదా? చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సరే గతం కథ. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితిలో బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో మీరు చూస్తే కేవలం 2 రకాల న్యాయం జరిగింది అంటున్నారు. మరి గత సంవత్సరం నుంచి ఎన్నిటికి జరిగిందండి? 5 సంవత్సరాలు కూడా మనకు న్యాయం జరిగింది. ఎవరికి జరిగింది న్యాయం? పాలకులకు జరిగింది న్యాయం, ప్రజలకు కాదు. సో ఇప్పుడు పాలకుల నుంచి ప్రజల దగ్గరికి వచ్చింది న్యాయం. ఎస్పెషల్లీ పరిశ్రమల విషయానికి వస్తే కనుక సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించినంత వరకు ఇవాళ గత 5 సంవత్సరాల్లో జరిగిన దాడికి బయట నుంచి ఎవరో వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెడతామంటే ఎవరు రారు, నమ్మకం ఉండదు. 14 నుంచి 19 వరకు మరి నాయుడు గారే ఉన్నారు కదా, బాబు గారి ప్రభుత్వమే కదా. మరి ఆ రోజులు వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎందుకు రారంటే 19 నుంచి 24 వరకు జరిగిన 5 సంవత్సరాల్లో జరిగిన దాడుల గురించి, అక్కడ జరిగిన వ్యవస్థల విధ్వంసం గురించి తెలిసిన వాడు ఎవరు కూడా రారు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మన లోకల్గా ఉన్న మన మనుషుల్ని ప్రోత్సహించి ఎక్కువ పారిశ్రామికవేత్తల్ని మనం క్రియేట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఇంకో 4 పరిశ్రమలు స్థాపించే విధంగా చేయడం. మీరు నిన్న చూస్తుంటారు పేపర్లో, ఆల్రెడీ బాబు గారు ఆ యాక్టివిటీలో బిజీ అయిపోయారు. 5 ఇండస్ట్రియల్ కారిడార్స్, పెట్రోకెమికల్ కారిడార్, రూరల్ వ్యవస్థల్లో ఎక్కడికక్కడ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించి ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని ఇచ్చేసి పెడతాం. రామ్ గారికి, అదేవిధంగా యంగ్ డాయిక్ వంశీ గారు మీ అందరూ కూడా తెలుసు. వారు ఏ విధంగా మరి చేపడే ఈ ప్రాంతంలో మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి మహామహులు, పెద్దలు, మేధావులు, విఘ్నులు, మరి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి గురువులు, ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహామహులు, మేధావులు అందరూ కూడా ఉద్యమ పదాభివందనాలు చేసుకుంటా ఉన్నాను. రామ్ గారు చాలా కాలం ఆంధ్ర నుంచి పక్కకు పంపిస్తానంటే నవ్వుకున్నాను ఆ రోజు. నేను 3 రాజధానులు ఉద్యమం చేస్తా ఉన్నాను అమరావతిలో. ఈ నయవంచకుడు జగన్మాయలో వికేంద్రీకరణ జరుగుతుందంటే 35,000 గంటలు నేను అక్కడ మందడంలో ఒక రాజధానికి పోటీగా ఉర్రూ తొలగిస్తున్న నేపథ్యంలో రామ్ గారు అక్కడికి వచ్చాడు నా దగ్గరికి. వచ్చి అక్కడ ఒక రాజధానికి సంఘీభావం తెలియపరిచాడు, 3 రాజధానులకు సంఘీభావం తెలియపరిచి అంటే ఉద్యమానికి నేను సంఘీభావం తెలియపరుస్తున్నాను, నేను పాదాభివందనాలు మీ అందరూ కూడా ఉద్యమం ఇంతకాలం చేస్తున్నందుకని చెప్పి, అన్నా నీకు ఒక మాట చెప్తాను, మా విశాఖపట్నంలో ఎవరు కోరుకోవట్లేదన్నా అని చెప్పాడు ఆ రోజు. తర్వాత విశాఖ కేంద్రంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే నేను అక్కడికి వచ్చాను. అందరం కూడా మాట్లాడడం, ఇక్కడ కలబడ్డాం, నిలబడ్డాం, అనేక విధాలుగా కూడా జరిగింది. ఆ మనసులో పెట్టుకొని నేను దాన్ని జనవరిలో వైండప్ చేసి మరి ఏదైతే రామ్ గారు తీసుకున్నటువంటి బాటలోనే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి పాలన రావాలని ఆ రోజున ఒక నిర్ణయం తీసుకున్నాం. అటువంటి వ్యక్తి మరి ఈ రోజున ఈ భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖింపబడినటువంటి అనేక అంశాలు, అనేక కోణాలు ఈ రాష్ట్రంలో మీ అందరికీ కూడా తెలిసిన నేపథ్యంలో ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేని అంశాలని అభివృద్ధి పదవైపులో చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తా ఉంటే దాన్ని ట్రాక్ పక్కదారి పట్టించడం కోసం
ఢిల్లీలో ధర్నా చేయడం అనేది ఎవరో అనామకులు అయానంగాడు గయానంగాడు ఇద్దరు కొట్టుకున్న నేపథ్యంలో ఏదో జరిగితే హత్యలు ఆ వేదిక చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ యొక్క అతని యొక్క అభివృద్ధిని కుంచుపరచడం కోసం నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఉంటే మీ విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని దురాఘాతాలు చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు అవినీతిలో కూరుకుపోయి ఉంటే ఆ విషయాన్ని తను పక్కన పెట్టుకొని నేషనల్ లెవెల్లో ఏదో సాధించినట్టుగా తంబాచారాలు కొడుతూ ఆగమాగం చేస్తున్నటువంటి నేపథ్యంలో నేను వెళ్ళాను. విజయసాయి రెడ్డి గారిని మీరు పార్టీ నుంచి తొలగించాలా, ప్రివిలేజ్ కమిటీలో మూవ్ చేసి అతని సభ్యత్వాన్ని మార్చాలని నేను 100 మందిని తీసుకొని పోయి 24వ తారీఖున అక్కడ అటాక్ చేశాను. జంతర్ మంతర్లో అటాక్ చేసి 2 రోజులు అక్కడ యాగి చేసి అన్ని మీడియాలను హైప్ చేసి అతన్ని జగన్మోహన్ రెడ్డిని తూ అని పూసే విధంగా చేసి వచ్చారు. ఆ నేపథ్యంలో ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలంటే ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతినని మన తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళినటువంటి ఎన్టీ రామారావు గారు మరి వెల్ఫేరిజం అంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ కాదు. ఆనాడే ప్రజారంజికంగా వీరభద్రరావు గారు మంత్రిగా ఎన్టీఆర్ కొలువులో పటేల్ పట్వారీ వ్యవస్థను తరిమి కొట్టాడు. ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చాడు పేదవాడి కోసం. ఆనాడే మండలాలు చేశాడు వికేంద్రీకరణ, పేదవాడికి అందుబాటులో పరిపాలన చేసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని. ఈనాడు కాదు. అదేవిధంగా ఇప్పుడు మనకు నడుస్తున్నటువంటి ప్రభుత్వం ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్. మన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలుగుదేశం 3 పార్టీలు ట్రిపుల్ ఇంజిన్ కాదా, డబుల్ ఇంజిన్ కన్నా అతి వేగంగా బలంగా తయారైనటువంటి ట్రిపుల్ ఇంజిన్ ఇది. ట్రిపుల్ ఇంజిన్ లో ఏమొచ్చిందో తెలుసా, మనకి ఎంత ప్రగతి వచ్చిందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఏముంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్నాడు. ఎంత ప్రయోజనాలో తెలుసా? చాలా తెలివిగా మన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరండి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్? పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంతో విజయవాడ కేంద్రంగా శివరాజ్ చిన్ని గారు ఎంపీ గారు చంద్రబాబు నాయుడు గారితో అక్కడ ఉన్నటువంటి ఎంపీలతో మాట్లాడి ఇన్నర్ రింగ్ రోడ్ 186 కిలోమీటర్ల అమరావతి కనెక్ట్ అవడం డిపిఆర్ తీసుకొని విమానాలు మన విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఈ ప్రాంతంలో యంగెస్ట్ మ్యాన్ ఇక్కడ విశాఖపట్నం దయచేసి మాట్లాడకూడదు లేదా మాట్లాడకూడదు. దయచేసి సభలో ఉండేటటువంటి పెద్దలందరికీ కూడా భగవద్ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ, సభలో ఉండేటటువంటి బంధువులందరికీ కూడా ఆత్మబంధువులకి, అలాగే మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా ఈరోజు మన పెద్దలు పారిశ్రామికవేత్త ముందు చెప్పారు, మన సనాతన హిందూ ధర్మం అంటే. ఆలస్యంగా మన ప్రీతమ చిరంజీవి మన ఎమ్మెల్యే వంశీ గారు కూడా స్వామి వివేకానందుల వారు ఆయన చికాగో వెళ్ళేటప్పుడు ఆయనకి 2 నిమిషాలు అవకాశం ఇచ్చారు. మన భారతీయ సనాతన వేదాంతం తాలూకా గొప్పతనాన్ని చెప్పడానికి. మధ్యాహ్నం 12:28 నిమిషాలకు ఇచ్చారు ఆయనకి అవకాశం. చాలా దూరం నుంచి వచ్చాడు, భారతదేశం నుంచి వచ్చాడు, చాలా సుదూర ప్రాంతం. అందులోన
ప్రొఫెసర్ రైట్ అనేటటువంటి ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గొప్ప మేధావి. ఆయన రికమెండ్ చేశారు స్వామి వివేకానందుల వారికి. ఆయన ప్రశంసిస్తూ 1000 మంది ఆచార్యులు ప్రొఫెసర్స్ కలిస్తే స్వామి వివేకానంద దగ్గర ఒక 1% మాత్రమే 1000 మంది పెద్ద పెద్ద డీమ్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ కలిసినా కూడా మనం స్వామి వివేకానంద దగ్గర ఉండే జ్ఞానానికి 1% మాత్రమే మనం పులదూగుతామన్నారు. అటువంటి ప్రశంసిస్తే తప్పనిసరిగా వారికి అవకాశం ఇచ్చారు స్వామీజీ. ఆయన ముందే నా ప్రియతమ అమెరికా సోదర సోదరీమణులారా అంటూ ప్రారంభించారు. ఎందుకు చెప్తున్నానంటే స్వామి వివేకానందుల వారు ఆ రోజు చెప్పారు, ప్రపంచంలో ఎన్ని ఆచారాలు ఉన్నా, ప్రపంచంలో ఎన్ని మతాలున్నా, ప్రపంచంలో ఎన్ని ధర్మాలున్నా, అన్ని మతాలకి, అన్ని ఆచారాలకి, అన్ని సాంప్రదాయాలకి తల్లి వంటిది నా సనాతన హిందూ ధర్మం అంటే మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అంటూ ఆయన మన సనాతన వైభవాన్ని చెబుతూ 5:30 గంటలు వారికి ఇచ్చిన 2 నిమిషాలు అయితే 5:30 గంటలు వారు మాట్లాడితే సభలో అందరూ ఆకలి మర్చిపోయారు, ఎవరెక్కడ ఉన్నారో తెలియదు. అటువంటి ఉన్నతమైనటువంటి మన దేశం గొప్పతనాన్ని ఆ రోజు ఆ ప్రపంచ సభలో వారు చాటి చెప్పారు. కాబట్టి అటువంటి సనాతనం మనది. ప్రపంచంలో ఎవరు కూడా సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సద్దు అనేటటువంటి మాటలు ఎక్కడా కూడా మనకి వినిపించ. సంస్కృతి సాంప్రదాయాలు ఒక మన భారతీయ హిందూ ధర్మానికి సొంతం. అటువంటి హిందూ ధర్మాన్ని ఈ రాష్ట్రంలో దేవాలయ భూములు, దేవతామూర్తులు, ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు ఒకటి కాదండి, అన్నీ కూడా ఈ 5 ఏళ్లలో మరి ఒక రాక్షస పాలన. ఆనాడు గజనీ మహమ్మద్, గోరీ మహమ్మదులు దండయాత్ర చేసేటప్పుడు మనం చరిత్రలో చెప్పుకున్నాం. వారు గుజరాత్ సోమనాథీశ్వర స్వామి ఆలయాన్ని చిత్రం చేసి అక్కడ ఉండేటువంటి వజ్ర వైడూర్యాలు, బంగారాన్ని ఏనుగుల మీద ఎత్తుకుపోయారని, చాలా ఆలయాలు దాదాపుగా కొన్ని వేల ఆలయాలని నాశనం చేశారని, హిందూ పూజారిని హింసించారని మనం చరిత్రలో మనం చెప్పుకున్నాం. కానీ ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ చరిత్రను ఒక్కసారి మనందరికీ కూడా ఒకసారి మన కళ్ళ ముందు ఉంచారు ఆయన. ఓహో, ఎలా ముందుందా అన్నాడు. ఎప్పుడో మేము చెప్పుకున్నాం, చూసాం, ఏది పాఠ్యాంశాలలో. ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎంత బాధాకరం అంటే అర్చకులు యజ్ఞోపవేతాలు తెంపారు. దేవాలయంలో భగవంతుడికి భక్తుడికి మధ్యవర్తిత్వంగా ఉండి అందరి యోగక్షేమాలు కోరేటటువంటి అర్చకులు తన్నారు, దాడులు చేశారు, ఆలయాల్ని ముక్కలుగా చేశారు. రామతీర్థంలో రాముడి శిరస్సునే త్యాగం చేశారు. సాక్షాత్తు విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాన్ని మాయం చేశారు. అంతర్వేదిలో నరసింహస్వామి రథాన్ని దగ్ధం చేశారు. కొండపిట్టగుంట నెల్లూరు జిల్లాలో అక్కడ ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి రథాన్ని దగ్ధం చేశారు. పిఠాపురంలో 28 దేవాలయాల్లో ఒకే ఒక రాత్రి దేవతా విగ్రహాన్ని ముక్కలుగా చేశారు. 1 కాదు 2 కాదు, దాదాపుగా 300కు పైగా ఆలయాలలో దాడులు, దేవాలయ భూముల్ని అనేక రకాల 5 సార్లు కూడా. ఇక్కడ మన విశాఖపట్నంలో ఈ పిల్ల రాక్షసుడు తయారయ్యి ఆయన పేరు చెప్పడానికి కూడా బాధగా ఉంది. సింహాచల దేవస్థానం భూములు, మన మానస ట్రస్ట్ భూములు, మన విశాఖపట్నంలో ఉండేటటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారు కానివ్వండి, లేకపోతే ఇంకొక దేవాలయాలు కానివ్వండి, దాదాపుగా 1000 ఎకరాల భూములు, లక్షల కోట్లు విలువ చేసేటటువంటి భూముల్ని వారికి నచ్చినట్లుగా దేవాలయ భూముల్ని మొత్తం నాశనం చేసేశారు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఇవన్నీ జరుగుతూ ఉంటే కలియుగంలో మనకి సాక్షాత్తు కలియుగ వైకుంఠంగా పిలువబడేటటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈ వైకాపా నేతలు, వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టలే. అక్కడ ఆయన బ్రహ్మాండ నాయకుడు అయితే వెంకటేశ్వరుడు అంతకంటే గొప్ప నాయకుడుగా ఈయన పెద్ద కటౌట్స్ తిరుమలలో, తిరుపతిలో పెద్ద కటౌట్స్ పెట్టి ఈయన వచ్చేటప్పుడు పెద్ద ఓదరింపులు చేసేసి అనేక అకృత్యాలు చేశారు. చివరికి తిరుమలలో ఉండేటటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నాశనం చేశారు.
చివరికి ఒకప్పుడు టీటీడీ బోర్డు అంటే ఎంతో పవిత్రంగా ఉండేది. ఒకవేళ ఎవరికైనా తప్పని పరిస్థితుల్లో ఒక ఇద్దరు ముగ్గురికి అందులో గతంలో ఉండేటటువంటి పార్టీలు టీటీడీ బోర్డు మెంబర్లుగా ఇస్తే ఒక ఇద్దరికో ముగ్గురికి ఎవరినైనా రాజకీయ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది ఒక జంబో బోర్డుగా తయారు చేసి టీటీడీ బోర్డు సభ్యులంటే ఎటువంటి అర్హత ఉండాలి, ఎలాంటి వాళ్ళు పెట్టాలంటే లిక్కర్ డాన్లు శరత్చంద్రారెడ్డి, ఏమండి వాడి బాబాయ్ హత్య చేసినటువంటి వెంకట్రామరెడ్డి, ఇలాంటి హైకోర్టులో జిల్లా కోర్టులో ఉండేటటువంటి ఆ కోర్టులో ఉండేటువంటి కేసులు విచారణలో ఉండేటటువంటి అలాంటి క్రిమినల్స్ ని టీటీడీ బోర్డులో, విజయవాడ కనకదుర్గమ్మ బోర్డులో, అలాగే శ్రీశైలం బోర్డు, శ్రీకాళహస్తి బోర్డులో ఇలాంటి పూర్తిగా దేవాలయ పవిత్రతని, దేవాలయంలో ఉండేటువంటి ప్రాశస్యాన్ని పూర్తిగా మంట కలిపేసి హిందూ ధర్మాన్ని రాష్ట్రంలో 5 సంవత్సరాలు వెనక్కి నెట్టించినటువంటి రోజుల్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూశాం. అన్ని బాధలు పెట్టారు. చివరికి ఎంతగా దిగజారిపోయారంటే ఆలయాల్లో ఉండేటటువంటి హుండీ ధనాన్ని కూడా వారి అమ్మ ఓడి, జగనన్న ఓడి, జగనన్న దీవెన, జగనన్న కానుక, ఏమిటి రకరకాల పథకాలకు కూడా దేవాలయాల్లో డబ్బులు దోచుకుపోయేటటువంటి దేవుణ్ణి కూడా చూడకుండా అలాంటి అకృత్యాలు ఈ రాష్ట్రంలో జరిగాయి. ఇవన్నీ కూడా మనం చూసి ఉన్నాం. తిరుమల క్షేత్రానికి వెళితే కనీసం ఆ చంటి పిల్లలకి బావలేవలేనటువంటి దుస్థితికి దిగజారి చేశారు. చంటి పిల్లలకు మనం వెంకటేశ్వర స్వామి బావలేవలేరా? అన్నదాన పథకానికి వెళితే ఆ అన్నదానం ముక్కుపోయిన బియ్యం, పురుగులు పెట్టినటువంటి అన్నం. ఏమండి నిజమా కాదా చెప్పండి? నిజమా కాదా? నిజమంటే చేయవచ్చని అందరూ రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ. అంతే కదా? ఎంత అన్యాయం అండి. తిరుమలలో ఉండేటువంటి తిరుమల క్షేత్రం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. అది ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ధార్మిక క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారు. టిక్కెట్ల వ్యాపారం, లడ్డూల వ్యాపారం, ప్రసాదం వ్యాపారం, గదుల వ్యాపారం, సేవల వ్యాపారం, దర్శనాల వ్యాపారం, చివరికి మన దేవాలయ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసి వ్యాపార కేంద్రాలుగా మార్చినటువంటి దుర్మార్గమైన పాలన గత 5 సంవత్సరాలు కూడా మనం చూసామా లేక ఒకసారి సభాముఖంగా మీ అందరినీ కూడా అడుగుతున్నాం. దానిపైన హిందుత్వం పైన మన సింహాచల క్షేత్రంలో ఆ కొండలు మింగేశారు, గ్రావెల్ పట్టుకుపోయారు. సింహాచల క్షేత్రంలో ఉండేటటువంటి అనువంశిక ధర్మకర్త అయినటువంటి మరి పెద్దలు ఈ ఉత్తరాంధ్రలో ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఆ పూసపాటి వంశానికి చెందినటువంటి అశోక్ గారిని అర్ధరాత్రి ఒక జీవో తెచ్చి ఆయన తొలగించి సింహాచల దేవస్థానం భూములు కొట్టేయాలంటే, మానసాస్త్రలో ఉండేటువంటి భూములు 1000 కోట్ల భూములు లాగేయాలంటే ఈయనట్టుగా ఉన్నాడు, ఈయన జరగనివ్వడం అని చెప్పి ఒక పెద్ద ఆయన రాత్రి తొలగించేసి సంచయితాన్ని పెట్టి మొత్తం సింహాచల దేవస్థానం భూములు, మానసాద భూములన్నీ కూడా మొత్తం లాగేశారు. ఎన్ని అకృత్యాలు జరిగాయి. ఇది ఎవరైనా అడిగితే ఇది తప్పు అని ప్రశ్నిస్తే కనీసం ఒక ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, సోషల్ మీడియాలో పెడితే వెంటనే పోలీసులు పంపించి వారి మీద దౌర్జన్యాలు, వారిని మానసికంగా అనేక రకాలుగా క్షోభ చేసి మొత్తం అంతా కూడా భయభ్రాంతులకి గురి చేశారు. అవునా కదా? చెప్పండి, అవునా కాదండి? చివరికి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ నుండి మేము ఈ జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు, అక్రమాలు, హిందుత్వం పైన జరుగుతున్న దాడులను మేము ప్రశ్నిస్తే నా మీద కూడా కేసులు పెట్టారు. వంశీ గారు నా మీద 4 కేసులు పెట్టారండి. చివరికి వారి తాలూకా ఏదైతే పనికిమాలిన ఛానల్ కూడా ఉంది, ఆ పనికిమాలిన పత్రికలు అందులో స్టోరీలు చేయడం, నా మీద ఒక పెద్ద బాబుని స్టోరీ చేశారు. ఆశ్రమ భూములన్నీ కూడా కబ్జా చేశామని, కిలాడి స్వామిని, రకరకాలుగా అనేక ప్రచారాలు, విష ప్రచారాలు చేశారు. కాబట్టి గత 5 ఏళ్లలో జరిగినటువంటి అన్యాయాలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా వారు చూశారు. వారు నేరుగా వారి కులదైవం వెంకటేశ్వర స్వామి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తారు, ఈ రోజు నేను బ్రతికున్నానంటే దానికి కారణం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను ఈరోజు జీవిస్తున్నానని ఎన్నో సభల్లో కూడా 24 అడుగులు, 27 అడుగులు వారి కారునేమో బ్లాస్ట్ అయితే అంత ఎత్తుకెళ్ళి పడినటువంటి ఆ ప్రమాదంలో కూడా నేను బ్రతికానంటే దానికి కారణం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అని చెప్పారు. కాబట్టి మొదటి ప్రక్షాళన ఈ రాష్ట్రంలో ఏ అన్యాయాలు జరిగాయో, ఏ అక్రమాలు జరిగాయో, ఏ దౌర్జన్యాలు జరిగాయో, సామాన్య బడుగు బలహీన వర్గాలు, కార్మిక కర్షకులు, అన్ని వ్యవస్థలు ఏవైతే నాశనం అయిపోయాయో
తిరుమల క్షేత్రం నుండి ప్రక్షాళన ప్రారంభిస్తున్నానని చెప్పి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన సతీ సమేతంగా వెళ్ళి గత 5 సంవత్సరాలు కనీసం ఆయన భార్యను తీసుకెళ్ళాడా? మన తిరుమల క్షేత్రం, మన దేవాలయాలు ఎక్కడ ఏం చెప్తున్నాయి మన శాస్త్రాలు? భార్య లేకుండా మనం కనీసం ఒక గృహప్రవేశం చేయం. ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలంటే పక్కన భార్య లేకుండా ఎవరూ చేయలేరు. కానీ దుర్మార్గమైనటువంటి లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీని పంపించండి, లేకపోతే మరొక మంత్రిని భార్యాభర్తని పంపించండి, అంతేగాని మా ఆచారాలు వంట కలపకండి, డిక్లరేషన్ సంతకం పెట్టండి అని గగ్గోలు పెట్టి మీడియాలో మాట్లాడినా కూడా నా ఇష్టం, మీరెవడయ్యా, నా చేతిలో అధికారం ఉందని ప్రవర్తించాడు తప్ప ఒక్క రోజైనా కూడా మన హిందువుల మనోభావాలను ఎప్పుడు కూడా ఆయన గౌరవించారు. కాబట్టి గతంలో ఏ గజనీలు, ఏ గోరీలు, ఏ ఎవరైతే తురుష్కులు భార్య మీదకి వచ్చి దండయాత్రలు చేసి ప్రథమగా మంచిని కోరేటటువంటి హిందూ సమాజానికి బాధలు పెట్టారో ఈ రోజు ఢిల్లీ ప్లాట్ఫారాల మీద అడుక్కుంటున్నారు ఎవరైతే వారి తాలూకా గజని గోరీలు తాలూకా వంశాలు. ఈ రోజు అదే సాధ్యం జరిగింది రాష్ట్రంలో. దేవుని శాపాలు మీకు తగిలాయి, దేవుళ్ళందరూ కూడా చూశారు. ప్రతి ఒక్క అద్భుతమైనటువంటి తీర్పిచ్చి గట్టి గుణపాఠం చెప్పినటువంటి చరిత్ర ఈ రోజు రాష్ట్రంలో జరిగింది. ఇంతకంటే ఏం కావాలండి? కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ మేము కోరుతున్నాం, మనందరం కూడా ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, అలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో హిందుత్వానికి ఎక్కడ సమస్య వచ్చినా కూడా శ్రీవాణి ట్రస్ట్ పెట్టారు. 2,000 కోట్ల రూపాయలు, 10,500 రూపాయల టికెట్ అది శ్రీవాణి ట్రస్ట్. 500 రూపాయలు మాత్రమే వెంకటేశ్వర స్వామికి ఖాతాలోకి వెళుతుంది. మిగతా ఈ 10,000 రూపాయలు ఎక్కడ వెళుతుందో దేవాలయాలు కట్టేస్తున్నామన్నారు, ధూపదీప నైవేద్యాలకు ఇస్తున్నామన్నారు, 15 ఎక్కడైతే ఉన్నాయో హరిజనికి ఉన్నారో ఆలయాలు కడుతున్నామన్నారు. ఎప్పటికీ కూడా అకౌంట్స్ చూపించలేకపోతున్నారు 2,000 కోట్ల రూపాయలు ఏమైందని. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు హిందుత్వానికి ఎక్కడ కష్టం వచ్చినా కూడా మొదటి కాలం ఈ రాష్ట్రంలో వారి మాట్లాడడం నిజంగా గట్టిగా ఒకసారి చెప్పండి కొట్టి మన అందరం కూడా. పున్నమిఘాటు, విజయవాడలో పున్నమిఘాటులో కనకదుర్గమ్మ, మన దుర్గమ్మ మహాతల్లికి అక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. ఎంత దారుణం అంటే చేశారు, కన్వర్షన్ చేశారు. పున్నమిఘాటు అమ్మవారి తాలూకా ఏదైతే పౌర్ణమి రోజు తెప్పోత్సవం జరుగుతుందో దాన్ని వాడుకున్నారు. దానిపైన కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సాధు పరిషత్ మీ అందరూ కూడా ఉద్యమాలు చేశాం, మీ అందరూ కూడా సహకరించారు. కాబట్టి ఇటువంటి సనాతన ధర్మాన్ని, మన రాష్ట్రంలో ఉండేటువంటి క్షేత్రాలని ఇవన్నీ కూడా నాశనం. గతంలో 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు మనం పడ్డాం. మన దేవాలయాలు మోసిపోయాయి, దేవాలయాల తనకు పవిత్రత భగ్నం కలిగింది. మళ్ళీ పూర్వ వైభవాన్ని మళ్ళీ కూటమి ద్వారా అటు నరేంద్ర మోదీ గారు, అలాగే చంద్రబాబు రానున్నటువంటి రోజుల్లో మన రాష్ట్రంలో అన్ని ఆలయాలకి కూడా పూర్వ వైభవం రావాలని ఈ మతాల మధ్య చిచ్చు పెట్టి మతాలను విభజించి పాలించేటటువంటి ఏదైతే గతంలో ప్రభుత్వాలు చేశాయో, అంటే బ్రిటిష్ పాలన కానివ్వండి, గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఒక క్రైస్తవులకి జీతాలు ఇచ్చారు, కొంతమంది మౌలికి జీతాలు ఇచ్చారు. మరి ఏమి గ్రామంగా ఇవ్వతాం, మా అభిమతది కాదు, సంతోషిస్తాం, నిజంగా ఇవ్వండి, మేమేమో అడ్డుపెట్టడం లేదు. క్రైస్తవులకి ఎందుకు జీతాలు ఇస్తున్నారని ఎప్పుడు స్వార్థ పరిషత్ మేము అడ్డుపెట్టలే, అడగలే. కానీ అయ్యా మమ్మల్ని కూడా గుర్తించండి, ప్రతి గ్రామంలో కూడా రామ మందిరం ఉన్నది, అక్కడ కూడా అంటున్నారయ్యా బృహస్పతి రాక్షసులు భయపడితే ఇప్పుడు భయం ఇంకా ఉందా? కానీ ఇప్పుడు భయం ఎందుకండి మనకి? ఇప్పుడు మన వదలలేం కదా, అంతా పోయిందా, పీడకలుగా పోయిందంతా కూడా. ఏ బంగాళాఖాతంలో కలిసిపోయారు అందరూ కూడా. హిందుత్వం మీద దాడులు చేస్తే, దేవాలయం మీద దాడులు చేస్తే బంగాళాఖాతంలో కలిసిపోతారు తప్ప ఇంకెక్కడ ఉండరు. కాబట్టి అటువంటి శుక్రాచార్యుడి పాత్ర పోషిస్తున్నాడు ఈయన. పోషించి ఏం చేశాడండి? భీముల్లో 15 ఎకరాలు. ఆయన పేరు చెప్తే ఆయన పేరు చెప్పకూడదని చెప్పడం లేదు. ఏమంటే అలాంటి పేరు ఎందుకు చెప్పాలన్నమాట? విషయాలు చెప్తే సంతోషం. ఏమండి, మనం పాండవుల పేరు చెప్తాం, ధర్మరాజు అంటాం, అర్జునుడు అంటాం, నకులుడు అంటాం, రాముడు అంటాం, కానీ పక్కనే రాక్షసుల పేర్లు మనం చెప్పం. ఎందుకు చెప్తే ఏం ఉపయోగం ఉంది మనకి? కాబట్టి 15 ఎకరాలండి. 15 ఎకరాలు నిజంగా వేద పాఠశాల అంటది భీముల్లో. 200 అలాగే శ్రీనివాసన్ స్వామి గారు కోరుతున్నాను.
అలాగే పాలూరు శేషబాబు గారు ఇక్కడ రాసిన కోరుతున్నాను. డాక్టర్ ఎస్ పాండురంగ ప్రసాద్ గారు, చైర్మన్ ఎంఎస్పీ స్టేట్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ. అలాగే బాలమోహన్ దాస్ గారు వేదికపై రావాల్సిందిగా. అలాగే గురునాథన్ గారు వేదికపై రావాల్సిందిగా. కందులు నాగరాజు గారు 5 నిమిషాలు బాగుంటారు, గంట గారు కూడా వస్తున్నారు. ముందుగా అంటే అధికారం ఇంత అపరిమితమైనటువంటి అధికారాన్ని జగన్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. భవిష్యత్తులో కూడా ఏమో ఇటువంటి రాక్షసులు వస్తాడో అది కూడా చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మన పని ఇంకా ఎప్పుడైనా రావచ్చు, కానీ వీటి మీద కూడా ఆలోచన చేసి వీటిని కట్టడి చేసేటువంటి పరిస్థితులు ఉండాలి. ప్రభుత్వ ఆస్తుల్ని రాజకీయవాదుల తాలూకు స్వార్థాల కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి రాకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ప్రభుత్వం రాకపోతే స్టీల్ ప్లాంట్ మనకు ఉండేదే. ఇవాళ వచ్చింది, నేను పార్లమెంట్ చూసాము. స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా మాట్లాడతారేమో, ప్రైవేటీకరణ, ఆస్తులు, ప్రభుత్వ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తాం, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనేటువంటి మాటలు మళ్ళీగా వస్తాయేమో అని భయపడాలి. కానీ ఏమీ రాలేదు, అటువంటి సంభాషణ రాలేదు, ఆ బడ్జెట్లో అటువంటి మాటలే రాలేదు. ఎందుకు రాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కారణం. మనం అందులో భాగంగా ఉన్నాం కాబట్టి వాటిని అటువంటి ప్రైవేటీకరణను మనం అంగీకరించం కాబట్టి వారు ఆ సబ్జెక్ట్ని తీసుకురాలేదని భావిస్తుంది. అంటే రక్షణ కలిగింది. మనకి ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి భావాన్ని కలిగి ఉంటే రాష్ట్రం రక్షింపబడుతుంది. ఆ విధంగా ఈ ప్రభుత్వంలో ఇంకా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతిదీ మాట్లాడేటువంటి సమయం లేదు. ఏంటంటే ఇప్పుడు అయిపోయింది, ఒకటి ఈ 5 ఏళ్లలోనూ ఎన్ని భూకబ్జాలు చేశారు, ఎంత అవినీతి చేశారు, ఇవన్నింటినీ కూడా మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి మీద కూడా విచారణ జరిపించడానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలి. ఆ వ్యవస్థ విచారణ చేయాలి. కానీ కమిటీలు కూడా ఎలా అవుతున్నాయి? కమిటీ ప్రెసిడెంట్, కమిటీ చైర్మన్, కమిటీ మెంబర్లు ఉంటే వాళ్ళ క్యాబినెట్ హోదాలు ఉంటాయి. ఈ రిపోర్ట్ ఇచ్చేస్తే క్యాబినెట్ హోదా పోతుందేమో అని చెప్పేసి వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అది ఒక దురవస్థ. దాని ఆ రకం కాకుండా టైం బౌండ్ ఎంక్వైరీకి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని తీసుకోవాలి, శిక్షింపబడాలి. అన్యాక్రాంతం అయిపోయినటువంటి ఆస్తుల్ని జప్తు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ప్రజలు మనల్ని నమ్ముతారు. అది తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి సారథ్యంలో తప్పకుండా చేస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంతేకాదు, రెండవది వెళ్ళిపోయినటువంటి వ్యవస్థ, నాశనం కాపాడినటువంటి వ్యవస్థని తిరిగి ఒక నార్మల్స్కి తీసుకురావడానికి చాలా కష్టం. చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కష్టపడతారు కాబట్టి, దాని మీద బుర్ర పెడుతున్నారు కాబట్టి, అలాగే ఒక మంచి మిత్రుడు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడు కాబట్టి దీనిలోంచి బయటపడాల్సినటువంటి అవసరం. చాలా శ్రమ పడాలి, మామూలుగా కాదు. అధికారులు మాత్రం నా అభిప్రాయం వరకు అధికారులు ఇంకా సెటరేట్ అవ్వలేదు. ఇవాటికి కూడా వాళ్ళు సహకరించలేదు. 10 వైట్ పేపర్స్ పబ్లిష్ చేసాం. ఆ వైట్ పేపర్స్లో అంతా ఎంత వీరంగా ఉన్న ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతానికి నాకున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే చెబుతున్నామని చెప్పాడు. అంటే ఏంటి? పూర్తి సమాచారం ఇంకా రాలేదు. 9.5 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయంటున్నారు. అది తప్పు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. 14 లక్షల కోట్లు అప్పులు చేశారు. కేవలం ప్రభుత్వం నుంచి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సమాచారమే కాదు, ఇతర సమాచారాలు రావాలి. నువ్వు ఆర్టీసీ ద్వారా ఎంత ఖర్చు పెట్టావు, ఆర్టీసీ ద్వారా ఎంత తెచ్చావు, ఇతర సంస్థల ద్వారా ఎంత తెచ్చావు, ఆ ఫిగర్స్ రావడం లేదు. ఆ అధికారులు ఇంకా దాస్తున్నారు. వీటన్నిటిని కూడా బయటికి రాబట్టాలి, స్వాధీనం చేసుకోవాలి. వ్యవస్థల్ని మళ్ళీ సరిచేయాల్సినటువంటి బాధ్యత ఓటమి ప్రభుత్వం మీద ఉంది.
ఎక్కడ కూడా మనం చూసాం మా వంశీకి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇద్దరే కలిపెట్టాం. పెడితే అంత ఏదో మాట్లాడాను నేను. ఆయన వంశీ మాట్లాడదు కదా, చేతల మనిషి కానీ మాటల మనిషి కాదు. వంశీ లేని అతను మాట్లాడమని చెప్తే ఒకటే సెంటెన్స్ చెప్పాడు, ఇంకా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఎమ్మెల్సీ వచ్చింది, చాలా సంతోషం, కానీ నేను ఎమ్మెల్యేనే అవుతాను అని ఫోన్ పెట్టేశాడు. తర్వాత బయటకు వచ్చాను, ఎందుకన్నా కాపాడు ఎందుకన్నా అంటే లేదు అనాల్సిందే నేను అంటే మనసులో ఉంచుకోలేకపోయాడు. 2 దెబ్బలు తిన్నాం అయినా మేయర్ ఇస్తానని నిలబెట్టించాడు, దెబ్బ వేసాడు. తర్వాత ఇంకోటి ఏం చేస్తాడో అర్థం కానటువంటి పరిస్థితి. ఏ బ్యాట్ కొడితే ఎక్కడికి వెళ్ళిపోతావు ఆ పరిస్థితి లేదు కానీ కొట్టే దెబ్బలు. అందులో ఎంతోమంది బలైపోయారు పూర్తిగా. అంటే ఒక జనరేషన్ ఆయన్ని నమ్మి, మాజీ ముఖ్యమంత్రి గారిని నమ్మి ఒక జనరేషన్ కొన్ని లక్షల మంది ఆయన కనుక అది ఏదో చేస్తాడు, కుర్రాడు బోర్డంతా డబ్బు ఉంది, వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి డబ్బు ఉంది, అవినీతి పాల్పడ్డావు అనేటువంటి ఆశతో అతనికి ఆనాడు మంచి విజయాన్ని ఇచ్చారు. అది ఎప్పుడైతే విఫలమైపోయిందో, పైగా దుర్వినియోగం అయిపోయిందో, అదే ప్రజలు అతనికి అంత విజయం ఇచ్చినటువంటి వారు అంతకి డబుల్ కెపాసిటీతో అపజయాన్ని కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. అది తెలుసుకోవాల్సినటువంటి విధానం కాకుండా ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు. నేను చేసినటువంటి తప్పుల వల్ల నాకు అపజయం వచ్చిందని అనడం లేదు, ఎందుకు అపజయం వచ్చిందో తెలియదు అంటున్నాడు. సరే ఏదైనప్పటికీ కూడా విశాఖపట్నం అభివృద్ధి కోసం వంశీ తన సహచరులైనటువంటి ఎమ్మెల్యేలతో కానీ మిగిలినటువంటి నాయకులతో కానీ చర్చించి ఓ తగినటువంటి ప్రణాళికలు రూపొందించి ఇక్కడ మొత్తం భూములన్నీ కొట్టేశారు. కొన్ని వేల ఎకరాల భూములు కొట్టేశారు. వాటన్నిటిని రికవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేతను నీతి కలిగినటువంటి అధికారుల్ని రాము సార్ పట్టుకోమా ఉదయపూర్ నమస్కారాలు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం ముఖ్య ఉద్దేశం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటే నిన్నటికి 50 రోజులు పూర్తయింది. బాబు పాలన రాష్ట్ర పురోగతి అన్న దానిపైన పెట్టాం. గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని రంగాలు, ఈ రంగం కాదు అన్ని రంగాలు సర్వనాశనం అయిపోయింది తప్ప ఏ ఒక రంగం కూడా పోవాలి. ఈరోజు ఇండస్ట్రీస్ నుంచి పిలిచాం, అన్ని రంగాల నుంచి పిలిచాం. మా కాన్సెప్ట్ ఒకటే, అన్ని రంగాలు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి. గత ప్రభుత్వంలో దాచుకుంటాం, దోచుకుంటాం, దండుకుంటాం, పెంచుకుంటాం, పాకులాడటం ఈ 5 చేసే తప్ప పంచభూతాలు దోచిపోయారు. ఈ రాష్ట్రాన్ని ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు అంటే గర్వపడి ఉండే ఆంధ్రప్రదేశ్ని ఇలా ఆఖరి రాష్ట్రం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ని ఎలా బయటకు తీశారు, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగు వాడు గర్వపడేలాగా చెప్పాలని సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ఈ రాష్ట్రాన్ని అధోగతిపరిచయం చూడలేదు. ఈ రాష్ట్రాన్ని ఎలాగ బయటపడి అన్ని రంగాల్లో నెంబర్ 1 పెట్టి
భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ పెట్టాలని ఆయన సంకల్పంతో వ్యక్తి ఒక విజువల్ మనం చేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని నాడు ప్రజలు ఏదో జగన్మోహన్ చేస్తారని 2014, 19 చంద్రబాబు గారు చేసిన 19 ఒక ఆశతో గెలిపించారు. ఆశే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టణానికి నాందిని మనం చేస్తాను. కానీ ఈరోజు ప్రజలు నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ వర్ణ వివిధ రకాల పోరాడాలని నాడు అదే స్ఫూర్తి వేళ ప్రతి యువత, మహిళ, రైతు, కార్మిక అన్ని వర్గ ప్రజలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ ఒకే మాట జగన్ పోవాలి, బాబు రావాలి అని విధంగా పనిచేశారు. అందువల్ల 5 కోట్ల మందికి నేను అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను పెట్టింది ఒకటే, ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి కాదు, ప్రజా సేవకుడిని, నేను రాజుని కాదు, ప్రజల మనసుని చెప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇటీవల మనం చూసాం, పోలీసులు కూడా చెప్పారు నేను వస్తున్నానని చెప్పి ఎక్కడ ట్రాఫిక్ ఆపదని చెప్పారు. మరి గత ముఖ్యమంత్రి ఆయన ఎక్కడికి వెళ్తున్నారంటే రోడ్లు బ్లాక్ చేయటం, చెట్లు నరికేయటం, పరదాలు కట్టేయటం, ఆఖరికి హెలికాప్టర్లో వెళ్ళినా సరే కింద ట్రాఫిక్ ఆపేస్తారు. ఇంత దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు. ఈరోజు ఒకటే ఇంతమంది ప్రజల్ని పెరగడానికి కారణం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలని, ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయాన్ని పూర్తిగా ప్రశ్న చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని రంగాలని ఒక్కొక్కరిని తీసుకొచ్చారు. అన్ని రంగాలు ప్రక్షాళన చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పూర్వవైభవం నిలబెట్టాలి అనే లక్ష్యంతో తెలుగు శక్తి పోరాడుతుంది. నాడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పెడితే నవ పాటలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి భయపెట్టారు. నేను ఎప్పుడూ భయపడలే. ఎన్నో బెదిరింపులు వచ్చినా, ఎన్నో వచ్చినా రాష్ట్రం కోసం, చంద్రబాబు కోసం ఒక సేవికుడు మాదిరిగా పోరాటం చేసే తప్ప ఎప్పుడు తల దించుకోలేదు, తల ఉంచలే. నన్ను వేపెట్టే చాలా ట్రై చేసి 5 సంవత్సరాలు ఎక్కడ ఒక్క కేసు లేకుండా పోరాటం చేశాను. ఆట జగన్ నువ్వు మొదలు పెట్టావు, వేట ఎవరు నేను చూస్తానని చెప్పారు. చెప్పినట్టే వేటగాడిలాగా జగన్మోహన్ చూపించాం. అందువల్ల ఈ విజయంలో ప్రతి ఒక్క తెలుగుది అందరికీ ఉందని మనం చేస్తున్నాం. ఇది ప్రజల విజయం. అందువల్ల ఇప్పుడు నేను కోరేది ఒకటే, మీ అన్ని రంగాల్లో సమస్యలు ఉన్నాయి, ప్రతి ప్రజలకి సమస్యలు ఉన్నాయి, నేను కాదన్ను. కానీ చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి ఆయన ఇచ్చిన హామీలన్నీ నిలబెడతారు తప్ప మాట తప్పడం, మడం తప్పడం ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అందువల్ల లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్గా చెప్పిన దానికంటే ఎక్కువ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టించి ఏదో చెయ్యాలి. సంపద సృష్టించకుండా అప్పు చేసి ఎన్నాళ్ళు అడుగుతున్నాం. జగన్మోహన్ చేసింది అదే, అప్పులు చేసి నడిపారు తప్ప సంపద సృష్టించలేదు. అందువల్ల నేను కోరేది ఒకటే, ప్రజలందరినీ డెఫినెట్గా చంద్రబాబు యువతకి అందరికీ మంచి భవిష్యత్తు చేస్తారు. డెఫినెట్గా మనం తెలుగు అని చెప్పి కాల్ రెగ్యులేషన్ లాగా చేసి సత్తా దమ్మును మీరు చంద్రబాబు మనం చేస్తున్నారు. జై హింద్. ఉన్నారు, లేకపోలేదు. కానీ వాళ్ళందరినీ లూప్ లైన్లో పెడుతున్నాం. ఆ లూప్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవినీతి పరులైనటువంటి అధికారులని తప్పనిసరిగా శిక్షించాలి. శిక్షిస్తే తప్ప వ్యవస్థ బాగుపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి వాటికన్నిటి కూడా ఇది చూసుకోవాల్సిందిగా కోరుతూ ఈ ప్రభుత్వం మీద తగినటువంటి ప్రభుత్వానికి సహకారాన్ని కూడా అందించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది. చాలా కష్టాల్లో ఉన్నాం. పేపర్లు రాస్తూ ఉండే అమ్మఒడి ఇస్తారన్నారు, ఇంకే ఇవ్వలేదు, ఇంకోటి ఇస్తారన్నారు, ఇంకో ఇవ్వలేదు, ఇంకోటి ఇస్తారన్నారు, ఇంకోటి 2 నెలలు కూడా అవ్వలేదు, పూర్తి అవ్వలేదు. అవుతారు, చేస్తారు. అంటే ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత, ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత, ప్రభుత్వం పడేటువంటి కష్టాలని సానుభూతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తారు. థ్యాంక్ యూ. అప్పటికప్పుడు సీఎం గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి పంచగ్రామాలతో పాటు విశాఖపట్నం సిటీలో ఏవైతే ఎండోమెంట్లో ఉన్నాయో, ముఖ్యంగా జగదమ్మ సెంటర్ కూడా 7 ఎకరాలు ఎండోమెంట్లో పెట్టున్నారు. ఎల్లమ్మ తోట, ఎల్లమ్మ టెంపుల్కి సంబంధించి ఇలాంటి దాదాపుగా ఒక సౌత్ నియోజకవర్గం 20 ఎకరాల్లో దాదాపు 150,000 మంది ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండోమెంట్ సమస్య కానీ, అలాగే విశాఖపట్నం పోర్టు కాలుష్యం మీద, అలాగే అండర్గ్రౌండ్ విజిడి మీద పూర్తి స్థాయిలో మేము మాట్లాడడం జరిగింది. ఈ ఎండోమెంట్ సమస్య, పంచగ్రామ సమస్య తీరితే సగం విశాఖపట్నం ప్రజలు హ్యాపీగా ఉంటారు.
వీటి మీద కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ఏం చేసింది అన్నాం కంటే ఈ ప్రభుత్వంలో మాత్రం నాకు తెలిసి 1 yearలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. పెట్టి అది చేస్తున్నామని చెప్పేసి పెద్ద బొమ్మ చూపించాడు, అది లేదు. సుజల స్రవంతి లేదు, వాటర్ 24 hours వాటర్ ఇస్తాను పెట్టారు, అది లేదు. పోలవరం అది లేదు. ఏ ఒక్కటి నేను ఇది కంప్లీట్ చేశాను చెప్పండి 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటి చేయలేదు. కాబట్టి అంత ఘోరంగా ఓడించారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజా పరిపాలన జరగాలి, ప్రజలకు అనుకూలంగా జరగాలి, ప్రజలు ఏం కోరుకుంటారో దానికి అనుకూలంగా జరగాలి తప్ప నాకు డబ్బులు ఎక్కడ వస్తాయి, నేను వ్యాపారం చేస్తాను ప్రజలతో, ఈ ప్రభుత్వాన్ని నాకు నడపడానికి ఇవ్వలేదు, ప్రజలకు అనుకూలంగా నడవడానికి ఇవ్వలేదు, నేను డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ఇచ్చారని పరిపాలించారు. కాబట్టి అంత చెత్తగా ఓడిపోయిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అతి త్వరలోనే మన ప్రజా పరిపాలన స్టార్ట్ అవ్వబోతూ ఉంది. అతి త్వరలోనే ఆ పరిపాలన యొక్క రుచి కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఇవాళ బీచ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో కానీ, సుజలాదేవతి కానీ, ఒక హైటెక్ సిటీ లాంటి ఎన్నో ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ రాబోతూ ఉన్నాయి. ఒక అద్భుతమైన పరిపాలన జరగబోతుంది. పోలవరం కూడా కంప్లీట్ చేయబోతూ ఉన్నారు. ప్రతి ఒక్క ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఈ విశాఖపట్నం 5 సంవత్సరాలు ఒక జాబ్ కూడా మనం క్రియేట్ చేసిన ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ పరిస్థితి లేదు. అది కూడా అతి త్వరలోనే ఐటీ మీద ఒక మంచి సదస్సు పెట్టి ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ రావడానికి కృషి చేస్తాం. విశాఖపట్నం అభివృద్ధిలో మేము అందరం కూడా ఒక పార్ట్ అవుతాం. ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, మాజీ వీసీలు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. అందరి సలహాలతో 100% విశాఖపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాం. ఇది ఒక ముంబై ఏ విధంగా అయితే దేశానికి ఒక రాజధానిగా, ఆర్థిక రాజధానిగా ఉందో, ఇవాళ విశాఖపట్నం అనేది ఈ ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధానిగా వెదజల్లబోతుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ విశాఖపట్నం ఒక అద్భుతమైన సిటీ. ఈ సిటీని హైటెక్ అంటే ఐటీని ఎక్కువగా డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఇక మనం ఎవరిని కూడా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆ విధంగా మన ప్రణాళికలు ఉన్నాయి. మొన్నే చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం కూర్చున్నప్పుడు ఆయన ఉద్దేశం కూడా చెప్పడం జరిగింది. గతంలో ఎక్కడైతే ఓట్లు తక్కువ వచ్చాయో, ఓట్లు పెంచుకోవడానికి తాపత్రపడే రాజకీయాలు చేసేవాళ్ళని ఈసారి అలా జరగదు. ఎందుకంటే ట్రెండ్ మారుస్తున్నా నేను. మనకి ఎక్కడైతే అభిమానం ఎక్కువ మంది చూపించారో, ఎక్కడైతే అభిమానంగా ఎక్కువ ఓట్లు వేసారో ఆ ప్రజల మీద ఎక్కువ మక్కువ చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆ విధంగా వచ్చిన విశాఖపట్నం #1 ప్లేస్ కాబట్టి ఈ విశాఖపట్నం అభివృద్ధి జరిగితే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరిగినట్టే. అటు పక్క రాజధాని, అటు పక్క ఇది ఆర్థిక రాజధానిగా అతి త్వరలోనే అద్భుతమైన పరిపాలన మనం చూస్తూ ఉన్నామని చెప్పేసి కూడా మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అటు లోకేష్ బాబు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ అందరూ ఎక్కడికెక్కడ స్పందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పడంలో నడిపించడానికి ప్రతి ఒక్కరు కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఈ విశాఖపట్నంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. విశాఖపట్నం ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే మెట్రో దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కానీ, ముఖ్యంగా కాన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ వరకు 12 లైన్స్ 12 లైన్స్ రోడ్డు కూడా స్టార్ట్ అవుతూ ఉంది. అలాగే మళ్ళీ శీలానగర్ జంక్షన్ నుంచి అటు ఇటు కూడా సంపూర్ణ వరకు కూడా రోడ్డు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు కూడా తీరుతాయి. ఇలాగ ప్రతి ఒక్కరు బీచ్ కానీ ముఖ్యంగా అందరూ కూడా ఒకటే కోరారు, బీచ్ రోడ్ని రకరకాలుగా తీసుకుని ఎయిర్పోర్ట్ వరకు దాన్ని స్ట్రైట్ చేసి జాగ్రత్త తీసుకెళ్ళమని. అది కూడా సీఎం గారి దగ్గర ఉంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలు స్వేచ్ఛగా, హ్యాపీగా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు ఉండొచ్చు అని చెప్పేసి ఈ సభను మీకు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం ఏర్పడిన బివి రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో విశాఖపట్నం అభివృద్ధిలో మేము ఒక పార్ట్ అవుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ చదివిస్తున్నాం. థ్యాంక్ యూ. వేదికపై ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. అలానే చేసినటువంటి సోదరులకు సోదరులకు అందరికీ నమస్కారం. ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని మిత్రుడు శ్రీరామ్ డైలీ రామ్ ఏర్పాటు చేసినందుకు రాముని నేను అభినందిస్తాను. ఎందుకంటే ఇప్పటికీ 50 రోజులు
కొత్త ప్రభుత్వం తాలూకు కార్యక్రమాలు చూడడం జరిగింది. వీటి గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం, సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా అందుకని రామ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక రకంగా ముందు రామంటే నాకు తెలియకపోయినా ఒక ఫైర్ బ్రాండ్ లాగా నాకు కనిపించింది. అనేక చోట్ల వెళ్ళాం, అక్కడ ప్రెస్ మీట్స్ పెట్టడం, స్థానికంగా జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటిది, చేయడమైనటువంటిది నిరంతరం చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇక్కడ ఈ జగన్ గురించి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అందరూ అనిపించినటువంటి వాళ్ళే. అవినీతి అక్రమాల తుఫాను వెలిసిపోయింది అన్నటువంటి భావం ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కలిగించాలి. మళ్ళీ అతను వస్తే మనం బ్రతకగలమా అనేటువంటి భయం, ఆందోళన అన్ని వర్గాల్లోనూ కూడా కనిపించింది. ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోమని నేను భావిస్తున్నాను. ఒక్కొక్క మర్యాద నాకు అనిపించింది జగన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే. అంబేద్కర్ గారు, ఇంకా రాజ్యాంగ కమిటీ ఉండేది రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో, వారు అపరిమితమైనటువంటి అధికారాల్ని ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి రాజ్యాంగంలో ఇచ్చారు. జగన్ చూస్తున్నంతసేపు కూడా నాకు అనిపించేది, వారు జగన్ లాంటి ముఖ్యమంత్రులు కూడా రేపు రావచ్చు, వారి నుండి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడడానికి కూడా రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని వారు భావించలేదేమో అని అనిపిస్తుంది. ఇన్ని అపరిమితమైనటువంటి అధికారాలు ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి అవసరం ఉందా? కాబట్టే కదా ఇది నా సామ్రాజ్యం, ఇది నా ప్రభుత్వం, ఇది నా ఎస్టేట్, నేను చెప్పకపోతే, నేను అనుమతించకపోతే భార్యాభర్తలు కూడా కలిసి ఉండడానికి వీల్లేదు అన్నటువంటి నియంతృత్వ ధోరణి ఒక ముఖ్యమంత్రి చేస్తే ఎవరు రక్షింపబడతారు? ఎవరు చెప్పుకుంటాం? రాజే నియంత అయిపోతే ఎవరు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది? ఎవరు రక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈ చర్చలు జరగాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు వారు కోరుకుంటేనే మరీ జరుగుతాయి. కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేసి, విక్టోరియా హాస్పిటల్ తాకట్టు పెట్టేసి, ఎస్సీ కోఆపరేటివ్ ఇంజనీర్ ఆఫీసులు తాకట్టు పెట్టేసి, ఆర్టీసీ స్థలాలు తాకట్టు పెట్టేసి, ఏంటండి ఇది? విచిత్రం ఏంటంటే బ్యాంకులు, మా వంశీ రేపు కౌన్సిల్లో మాట్లాడాల్సింది కూడా విచిత్రమైనటువంటి వాతావరణం ఏంటంటే ఇక్కడ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఏదో వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది, ఇంకోటి ఇచ్చింది, పక్కన పెడదాం. నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టుకుని ఎలా ఇచ్చారు? అది ఒక ప్రశ్న. విక్టోరియా హాస్పిటల్ని తాకట్టు పెడితే డబ్బు మనం చెల్లించలేకపోతూ ఉంటుంది. అంటే హాస్పిటల్ ఖాళీ చేసేసి ఆ బ్యాంక్ వాడు ఆ హాస్పిటల్ తాకట్టు పెట్టాడు కాబట్టి దాన్ని వేల వేసేస్తాడా? అక్కడ ఉన్న పేషెంట్లను బయట తెరవేస్తాడా? ఈ బ్యాంక్స్ అన్నింటినీ కూడా, ఈ రకంగా అధికార దుర్వినియోగం చేసినటువంటి బ్యాంకులన్నింటినీ కూడా వారి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తాను. ఎవడ బాబు వాడు తాకట్టు పెట్టుకుంటారండి. ప్రైవేట్ ఆస్తి ఒక సామాన్య మానవుడు ఇల్లు కట్టుకుంటారు, బాబు నాకు 3 లక్షలు ఖర్చు అయింది, ఇంకొక 1 లక్ష కావాలంటే
నువ్వు ఆ ఇల్లే కాదు ఇంకా మిగతా వాళ్ళు కూడా తాకట్టు పెట్టు, ఇంకేమైనా ఉంటే అవన్నీ తాకట్టు పెట్టు అంటారు ఏ బ్యాంకులు. మరి జగన్కి భయపడిపోయి ఇచ్చారా? లేదు వాళ్ళు కూడా మామూలు తీసుకొని ఇచ్చారా? ఏ రకంగా వ్యవస్థ నాశనం అయిపోయింది. అసలు అప్పులు తెచ్చేటప్పుడు కూడా ఈవెన్ ప్రపంచ బ్యాంక్ అవ్వండి, ఐసిఐ డెవలప్మెంట్ బ్యాంక్ అవ్వండి, ఇవన్నీ కూడా దానికి ఒక నియమం ఉంది. ఏదైనా సరే అప్పు తీసుకునేటప్పుడు ఎవరి దగ్గర నుంచి అయినా సరే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అంటే ఆస్తిని క్రియేట్ చేయాలి. నువ్వు లోన్ తీసుకున్నావు అంటే ఒక పోలవరం ప్రాజెక్టు గాను, ఏదో రాజధాని నిర్మాణం గాను, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ప్రాపర్టీ మనకు కనబడాలి. దానికి మాత్రమే అప్పులు తీసుకోవాలి. కానీ దేనికి ఇచ్చారండి? దేనికోసం ఖర్చు పెట్టారు? దాన ధర్మాలు చేయడానికి అప్పులు చేయడం. వీటన్నీ కూడా నియమ నిబంధనలు ఏమీ లేకుండా కాలగర్భంలో కలిపేసి పరిపాలన చేశాడు. విచిత్రం ఏంటంటే మరి Thanks for watching. Please subscribe our Spy News Live channel.